థ్యాంక్ యూ బాబాయ్. బాబాయ్ థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన మా గురువు గారులకి, ఈ ప్రస్తుత కాలేజీలో ఉన్న గురువు గారు, వాళ్ళు కూడా గురువులే మాకు. గురువు గారులకి అందరికీ నా నమస్కారాలు. నేను 86, 87లో ఈ ఆర్సీబీ కాలేజీలో యూజీడీపీఎడ్ చేశాను. యూజీడీపీఎడ్ అంటే పరమేశ్వరరావు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. అతని డిసిప్లిన్ వల్లనే మేము ఎక్కడైనా ప్రతి ఏ డిపార్ట్మెంట్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా జీవితంలో డిసిప్లిన్ అనేది అందరికీ చెప్పకనే వచ్చింది. ఆ డిసిప్లిన్ అంటే నరాన జీర్ణించిపోయేటట్టుగా పరమేశ్వరరావు మనందరినీ తీర్చిదిద్దాడు. మన లెక్చరర్స్ కానీ అందరూ కానీ ఆర్సీపీలో ఆ విధమైన నడవడికలను మనకు నేర్పించి మన జీవితానికి మంచి పాఠాలు వేశారు. ఆ డిసిప్లిన్తోనే ఈరోజు కూడా ఇంతమంది కలయికతో ఎంతమంది దూరం ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఇన్ని జిల్లాల్లో ఒక మాట చెప్పగానే అందరూ మనం కలుద్దాం అని అందరూ కలుద్దామని అందరికి ఫోన్ చేసి చెప్పేసరికి మేము వస్తామని చాలా సంతోషంగా ఆతురతతో, అమ్మాయిలైతే ఇంకా ఎక్కువ ఆతురతతో చెప్పారు. నాకైతే ఎంత చేస్తామా లేదా, ఎంతమందిని ఎలా మేనేజ్ చేస్తామా లేదనుకుంటే అమ్మాయిలు చాలా ఎంకరేజ్ చేస్తూ సంతోషంగా మమ్మల్ని మేము వస్తున్నాము అనేసరికి చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా, నాకు ఇంకా ఎక్కువ ఉత్సాహం వచ్చింది. బాగా చేయగలము, ఈ కార్యక్రమాన్ని చేయగలమనేసి సంతోషంతో ముందడుగు వేశాము. రాజారెడ్డి మళ్ళా రవీంద్రరెడ్డి వాళ్ళు లాస్ట్ ఇయర్ నల్గొండ వాళ్ళు టీము హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. దీనికి బీజం వేశారు. అది ఈరోజు మహావృక్షమై మనం అందరూ కలిసేదానికి మంచి కార్యక్రమానికి ఈరోజు నాటిపడింది. కాబట్టి మనం అందరూ ఈ ఆర్సీపీలో నేర్చుకున్న డిసిప్లిన్తోనే అందరినీ డిసిప్లిన్గా, ఇప్పుడు నేను విన్నాను మన ఫ్రెండ్స్ అందరినీ, ప్రతి ఒక్కరూ మాట్లాడటంలో డిసిప్లిన్ కనిపించింది. కానీ ఎక్కడ కానీ ఎవరు కానీ పొరపడలేదు. ప్రతి ఒక్కరూ డిసిప్లిన్తోనే జీవితాలు వెళ్ళదీస్తున్నారనేసి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ జీవితంలో డిసిప్లిన్తో వెళ్తున్నారు అంటే మనకి ఈ కాలేజీలో నేర్చుకున్న డిసిప్లినే చాలా గొప్పది. ఆ డిసిప్లిన్, పంక్చువాలిటీ, సిన్సియారిటీ అనేది ఎక్కడ ఉందో అక్కడ వాళ్ళ జీవితాలన్నీ బాగుపడతాయి అనేది నిదర్శనం మన ఆర్సీపీ ఒకటే. చాలా మన గురువులు ఆ డిసిప్లిన్ నేర్పించిన దానివల్ల మన జీవితాలు అందరికీ బాగుపడుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది అందరికీ. నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. దిగ్విజయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ముఖ్యంగా మా శంకరెడ్డికి ఏం చెప్పాలంటే, శంకరెడ్డి మాకు వయసులో చిన్నవాడైనా నాకు బావా అని మేము పిలుచుకొని బాగా కోఆపరేట్ చేసి అక్కడ నల్గొండలో చేసినప్పుడు, హైదరాబాద్లో చేసినప్పుడు బావా మనం అక్కడ ఎక్కడైనా పెట్టుకుందామంటే తిరుపతిలో పెడతామా అన్నాడు. తిరుపతిలో కాదురా కాలేజీలో పెట్టుకుందామంటే, కాలేజీ అయితే నువ్వు ఉన్నావు కదా, నువ్వు బాగా మాకు సపోర్ట్ వస్తావు, కాలేజీలో పెట్టుకుందామంటే మీరు పెట్టాలంటే నాకు సంతోషమైన, మీరు రండి ఎప్పుడైనా నేను చేస్తాను అని మాకు భరోసా ఇచ్చాడు. ఆ భరోసాతోనే ఇంత ధైర్యంగా మేము ఇక్కడ కాలేజీలో పెట్టగలిగామంటే ఆ శంకరెడ్డి, డాక్టర్ శంకరెడ్డి లేని వాడిని మేము డాక్టర్ శంకరెడ్డిని గౌరవిస్తున్నాము ఈరోజు. నాకు ఎందుకంటే నా ట్రాక్లో 200 మీటర్స్ ట్రాక్ పరిగెత్తా ఉంటే 200 మీటర్స్లో ఫస్ట్ వచ్చాడు. నేను వస్తున్నానేమనుకుంటే నాకు ముందు వచ్చేసాడు 200 ట్రాక్లో, నేను సెకండ్ వచ్చాను. అదే బ్యాడ్మింటన్ ఆడితే జిల్లా ప్లేయరు, స్టేట్ ప్లేయరు, చాలా విలువైన వ్యక్తి అండి. మన కాలేజీకి, మీ కాలేజీకి, ఇప్పుడు ఆర్సీబీ కాలేజీకి దొరికిన ఆణిముత్యం మన శంకరెడ్డి. చాలా అదృష్టం మీకు. మా శంకరెడ్డి ద్వారా స్టూడెంట్స్ కూడా బాగుపడుతున్నారు, డిసిప్లిన్ నేర్చుకుంటున్నారంటే ఆయన డిసిప్లిన్, ఆయన్ని సేవలు మరవలేంది. ఈరోజు మన కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి చాలా సహాయం చేసి ముందుండి అన్నీ నడిపించి మమ్మల్ని అందరినీ ఏకం చేసి ఇక్కడికి వచ్చి రప్పించి మేము 2 రోజుల ముందుగానే వచ్చి చూసుకొని ఇక్కడ అన్ని కార్యక్రమాలు సజావుగా జరగడానికి అన్ని దోహదం చేసిన శంకరెడ్డికి కానీ మన అందరి మిత్రులకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చాలా సహాయం చేశారు. అందరూ చాలా కార్యక్రమాలు నేను మన డిపార్ట్మెంట్లో రాలేకపోయినా 87లో చేశాను. 90లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో హెల్పర్గా చేరి, అంటే ప్రీవియస్గా టెంపరీ చేస్తున్నాను, హెల్పర్గా చేరి దాంట్లో మళ్ళీ డిప్లొమా చేసి ఏఈగా రిటైర్డ్ అయ్యాను. 22లో ఏఈగా రిటైర్డ్ అయ్యాను. నాకు ఇద్దరు పిల్లలు పోతారు ఐఐటి, ఒక అబ్బాయి గౌహతి ఐఐటి, చిన్న అబ్బాయి వారణాసి ఐఐటి, పోతారు ఎంఎస్, పెద్ద అబ్బాయి ఎంఎస్ చేసి అమెరికాలో ఉన్నాడు. మా కోడలు కూడా ఎంఎస్ అక్కడే ఉంది. ఆ అమ్మాయి ఆల్సో ఐఐటి చెన్నై, చిన్న అబ్బాయి వారణాసి ఐఐటి సివిల్ ఇంజనీర్ గోల్డ్ మెడలిస్ట్, ఎంఎస్ పిహెచ్డి వచ్చి సింగపూర్లో చేశాడు. ఇప్పుడు బోస్టన్లో ఉంటున్నాడు. ఇద్దరు అబ్బాయిలు బోస్టన్లో ఉంటున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్.
ఓకే, నేను అది మా జీవితం మా హౌస్ వైఫ్ వచ్చి హౌస్ వైఫ్, ఆమె గ్రాడ్యుయేటెడ్ బట్ హౌస్ వైఫ్. మా ముఖ్య కారణం నేను ఎంత కార్యక్రమాల్లో నా డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ మా వైఫే మా పిల్లల్ని చదివించడానికి అంత పైకి తీసుకురావడానికి కారణం మా వైఫే. ప్రతి ఒక్కరి జీవితంలో ఆడవాళ్ళది ముఖ్య పాత్ర ఉంటుంది మన ఫ్యామిలీస్లో. కాబట్టి వాళ్ళకు కూడా చేతులెత్తి నమస్కరిస్తాను. ప్రతి ఆడవాళ్ళు ప్రతి మగవాడికి వెనకాల ఆడ ఉంటుందనేది ముందుండి నడిపిస్తున్నారు జీవితాన్ని. వాళ్ళకందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాకు ఇంత చిన్న అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ. పునః నమస్కారం. మళ్ళీ వచ్చాడు బాబు అనుకుంటున్నాను. కాదు, బాలకోటి రెడ్డి గారి బావమర్ది అయినా 10th క్లాస్ వాళ్ళు చదువుకున్నారు, వ్యాపారం చేశారు, చాలా సక్సెస్ అయ్యారు. ఆయన ఒక పాయింట్ చెప్పాడు. విషయం ఏంటంటే, మనం ఇప్పుడు అంతమంది మీకు అటెండ్ అయ్యాం. జీవించి ఉండి అటెండ్ కాని వాళ్ళ సంగతి ఏంటి? దానికోసం అబ్బాయి నిజంగా మాకంటే చాలా చిన్నవాడు. ఇటువంటి ఒక స్పృహ రావడం అనేది హ్యాట్స్ ఆఫ్ యూ, చాలా చాలా గ్రేట్. మన క్లాస్మేట్స్ అయి ఉండి మనం ఇంత ప్రేమాస్పదంగా కలుసుకున్నాం, చాలా చాలా ఇక ఎనలేనంత సంతోషం. కానీ మనతో పాటు రాలేకపోయారు, జీవించే ఉన్నారు. ఏమిటి కాదు, వెల్ సెటిల్డ్ కాదా? అసలు కష్టాల్లో ఉన్నారా? లేదు, వస్తే నేను ఇక్కడ ఇన్ఫాక్ట్ కాంప్లెక్స్తో ఫీల్ అయిపోతాను. చాలా చాలా కోర్టు వేసుకుని ఆఫీసర్లో ఉంటారు, వాళ్ళ సందులో నేను ఏదో గేదెలు కాసుకుంటున్నాను, ఏదో పని పోతున్నాను చెప్పుకోలేకపోతాడా? ఎందుకంటే ఇక్కడ వచ్చి పరిచయం చేసుకోమన్నారు, చేసుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తున్నామంటే ఏం చెప్పాలి అని ఒక కాంప్లెక్స్తో ఫీల్ అయ్యి వాళ్ళు రాలేకపోయారు. నేను అంటున్నాను, దయచేసి ఈ కార్యక్రమానికి వెనక ఉండి నడిపించినటువంటి ఈ నిర్వాహకులకు నేను ఒకసారి కోరుతున్నాను. ఏ అబ్బాయి తరపున నాకు రాలేదు, ఈ ఐడియా రాలేదు. అబ్బాయి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? అయ్యా, మిగతా వాళ్ళు అవకాశం ఉండి జీవించి ఉండి ఎందుకు రాలేదు? ఒక్కొక్కరు ఒక్కొక్క గురించి ఆరా తీయండి. నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను నా ఆరిజిన్లో ఎవరైనా ఉన్నారా నాతో పాటు చదువుకున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు రాలేకపోయారు? నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఇటువంటి నిర్వాహకులు మనకు ఏదైనా అవకాశం ఇస్తే వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎన్నో కారణాలు చెబితే ఆ కారణాలకు సాల్వేషన్ మనం వెనక్కి చెబుదాం. ఒకవేళ ఎవరైనా మనలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మరి ఏ విధంగానైనా వెనుకబడి ఉండి జీవనమే కష్టంగా ఉంటే మనమందరం కలిసి ఆదుకుందాం. మనకు భగవంతుడు తినడానికి ఇచ్చాడు. మనం 160 మందిని, ఇంట్లో ఒక 20 మంది చనిపోయారంటున్నారు. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ముందే ప్రార్థించాం. మిగతా వాళ్ళం ఒక్క 1000 రూపాయలు వేసుకోగలిగితే 1,00,000 అవుతుంది, 2 లక్షల దాకా అవుతుంది. వేసుకునే వాళ్ళు 10,000 వేసుకుంటారు. మరి మన సహాధ్యాయులను, మనతో పాటు చదువుకున్నటువంటి ఆయా వ్యక్తులను ఆదుకోలేమా? కేవలం మన సంతోషాలను పంచుకోవడానికైనా, వాళ్ళ దుఃఖాల్లో వాళ్ళ నష్టాల్లో పంచుకోవడానికి మనం కాదా? అబ్బాయి మంచి ఆలోచన ఇచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ మనందరి తరఫున అబ్బాయికి థ్యాంక్స్ చెప్తున్నాను. దయచేసి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మన క్లాస్మేట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ ఇన్షాల్లా భగవంతుడు కరుణిస్తే వాళ్ళను మనం తీసుకొద్దాం. మనతో పాటు వాళ్ళ ఖర్చులు మనం భరించుకుందాం భగవంతుడు ఇచ్చిన దాంట్లో. ఇది కదండి మానవత్వం, ఇది కదండి సేవాతత్వం. మాధవ సేవే మాధవ సేవ కదండి. ఇంతకంటే మాధవుడు ఎక్కడున్నారు? కాబట్టి దయచేసి మిత్రులారా, అందరూ ప్రతి ఒక్కరూ మన క్లాస్మేట్స్ నుంచి ఆధార్ కార్డులతో సహా మనం వాళ్ళ రికార్డును తీసుకుందాం, వాళ్ళందరినీ తీసుకొద్దాం. ఈ అబ్బాయికి థ్యాంక్స్ చెబుతూ నేను విరమించుకుంటున్నాను. ఒక చిన్న మాట. మన మిత్రుడు రాజారెడ్డి గారు అనివార్య కారణాల వల్ల రాలేకుండా పోయినారు గుంటూరు నుంచి. అతనికి మన మనిషి అక్కడ ఉన్నా కానీ మనసు ఇక్కడే ఉంది. ఈ కార్యక్రమం మీద చాలా కృషి చేశాడు. అతనికి కూడా మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, ముస్తాక్ మంచి మాట చెప్పినాడు. రాలేకపోయినారంటే మనము 37 ఇయర్స్ నుంచి ఈ విధంగా గ్యాదర్ అయినామంటే ఇప్పటికీ చాలా సంతోషం. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అందరికీ అడ్రస్లు తీసుకొని కార్డ్స్ పంపించాను. కొంతమందికి చెన్నై, కొంతమందికి అక్కడ కూడా పోయింటారు. అప్పుడు మనకు ఫోన్లు నెంబర్ లేవు, ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడున్నే టెక్నాలజీ ఉండింటే మనం చాలామంది అవ్వేవాళ్ళు. కాబట్టి మనం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చినాం, 50 మంది వచ్చినాం దగ్గర.
మనం ఒక్కొక్కరిని సర్వే చేసి మన ఫ్రెండ్స్లో మాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు, మన ఏరియాలో, మన డిస్టిక్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని మనం గ్యాదర్ చేస్తే నెక్స్ట్ ఎప్పుడైనా మనం జరుపుకున్నప్పుడు కనీసం 100 మంది మనం రాగలిగినారంటే అప్పుడు ఇంకా చాలా సంతోషం. కాబట్టి దానికి ప్రతి ఒక్కరు కూడా మనము ట్రై చేసి మన ఫ్రెండ్స్ ఎక్కడున్న వాళ్ళను మనము నెక్స్ట్ టైంకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ అడ్రస్ బై అవర్ బిలౌడ్ ప్రజెంట్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రవిశంకర్ గారు గివ్ యూ ద మెసేజ్ ఫర్ దిస్ గ్యాదరింగ్ సార్. Respected dignitaries, my dear senior faculty members, and my dear learned faculty members, my dear alumni of this RCP college, ladies and gentlemen, very good afternoon all of you. ఈరోజు నేను మీ ముందు అధ్యక్ష ప్రసంగం చేస్తున్నాను అంటే దానికి కారణం ఆనాటి విద్యార్థుల యొక్క ప్రేమాభిమానాలు ఒక ఇద్దరి ద్వారా నా పైన చూపించబడి ఈరోజు మీరు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాలి అన్నందుకు మీరు చూపినటువంటి ప్రేమాభిమానాలకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక హానర్గా కూడా భావిస్తున్నాను నేను. ఎందుకంటే మీరందరూ ఇక్కడ 86, 87లో బీపీడీ డిప్లొమా చేసినప్పుడు నేను ఇంకా ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాను. మీరందరూ కూడాను నాకు సోదరీమణులతో సమానంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి మా యొక్క సీనియర్ స్టాఫ్ మెంబర్స్ చెప్పినప్పటికీ కూడాను నేను వాళ్ళ దగ్గర డైరెక్ట్గా చదువుకోకపోయినా కూడాను వారి ద్వారా చాలా విషయాలు నేను చదువుకున్నాను. నాకు మన వ్యక్తులు కూడా చాలామంది చెప్తూ వచ్చారు. ప్రతి ఒక్క మనిషి కూడాను తను జీవించినంత కాలము ఏదో ఒక రూపంలో విద్యార్థిగానే బతుకుతూ ఉండాల్సిందే. అది ఏ ఉద్యోగం చేస్తున్నా సరే, ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ వ్యాపారం చేసినా సరే కొత్త తెలుసుకుండాల్సిందే. తెలుసుకోవడం అనబడేటువంటిది నథింగ్ బట్ ఎడ్యుకేషన్. సో ఆ విధంగా నాకు డైరెక్ట్గా వాళ్ళు గురువులు కాకపోయినా ఈ రోజుకి కూడా వారి ద్వారా చాలా విషయాలు నేను నేర్చుకుంటున్నాను. గోపాల్ రెడ్డి గారు అయితేనేమి, శివశంకర్ రెడ్డి గారు అయితేనేమి. శివశంకర్ రెడ్డి గారు ఇక్కడ పనిచేసినప్పటికీ కూడా నాకు అప్పుడు అంతగా తెలియకపోయినా కూడాను నేను ఈ కాలేజీలో 95లో చేరాను. అప్పటి నుంచి కూడాను సార్తో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది, మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఈరోజు నేను ఆయన కలిసి ఆన్లైన్ మీటింగ్లో మెంబర్స్గా ఉంటే దాన్ని నేను చాలా గర్వపడుతున్నాను. సో ఈ కార్యక్రమాన్ని అడ్రస్ చేస్తూ ఒక అధ్యక్ష స్థానానికి నన్ను ఇక్కడ ఉండి మీ గురించి ఒక 2 విషయాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మీరు ఇంత ఆర్భాటంగా, ఇంత ఆనందంగా, ఇంత ఉత్సాహంగా ఏర్పాటు చేసుకోవడానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడాను నేను హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. 1986, 87 అంటే దాదాపు 37 సంవత్సరాల తర్వాత మరి మీరు చదువుకున్నటువంటి సంస్థ అంటే అఫ్కోర్స్ ఈ ప్రాంగణంలో మీరు చదువుకోకపోయినా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి యొక్క రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనబడేటువంటి ఒక బ్రాండ్ కింద మీరు చదువుతున్నారు. మీరు అంటున్నారు చాలామంది ఆర్సిపి ఈజ్ ఎ బ్రాండ్ అని. 1984లో స్థాపించబడినటువంటి ఈ సంస్థకు వచ్చినటువంటి బ్రాండు 2024లో కూడా అదేవిధంగా ఈ యొక్క ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ అందరి సహాయ సహకారాలతో కొనసాగిస్తున్నాం చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. మీలాంటి విద్యార్థులందరూ ఇలాగ వచ్చి చెప్పడం వలన ప్రస్తుత విద్యార్థులు కూడా మోటివేట్ అవుతారని చెప్పి నేను భావించి మీరు అడిగిన వెంటనే ఇక్కడే పెట్టుకోండి అని చెప్పేసి నేను అవకాశం కల్పించడం జరిగింది. కారణం ఇక్కడ నేను మీకంటే చిన్నవాడైనప్పటికీ కూడాను ఈ స్థానంలో ఉన్నప్పుడు నేను కొన్ని మాటలు మాట్లాడాల్సిందే తప్పదు. మీరందరూ కూడా ఇక్కడ చేరినప్పుడు ఒక చిన్న విత్తనంలాగా చేరారు. 1 సంవత్సరం పాటు హ్యాపీగా గడిపారు, బాగా నేర్చుకున్నారు. విద్యార్థి దశ మీదైనా నాదైనా ఒకటే.
చేయవలసిన అల్లర్లనే చేస్తాం, నేర్చుకోవాల్సిన నేర్చుకుంటే చదువుకుంటాం. కానీ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న వాడే పైకి పోగలుగుతాడు. దానికి అదృష్టం కూడా కలిసి రావాల్సిందే. సక్సెస్ కాని వాళ్ళు వాళ్ళకి లక్ష్యం లేదని చెప్పకూడదు, మనం అదృష్టం కలిసి రాలేదనుకుందాం మనం అంతే. ఇక్కడ చదివినంతకాలం అందరూ మంచి శిక్షణతో చేసుకున్నారు. ఒక చిన్న విత్తనం లాగా వచ్చి 1 సంవత్సరం తర్వాత ఒక మహా పెద్ద వృక్షం లాగా బయటికి పోయి మీ కొమ్మల నీడలో ఎంతోమందికి మీరు విద్యాబోధనలు చేస్తూ ఈ సొసైటీలో ఒక ఉన్నతమైన స్థితిని కలిగిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ చూస్తుంటే. మీరు మీ పిల్లలను బాగా తీర్చిదిద్ది భావి భారత పౌరులుగా చేస్తారని చెప్పేసి ఇంకా సర్వీస్ వాళ్ళందరూ కూడా నేను కోరుకుంటున్నాను. ఇందాక అదే చెప్తున్నా, మనం అందరికీ ఒకే ప్రొఫెషన్లో రావాలంటే కుదరకపోవచ్చు, అవకాశాలు రాకపోవచ్చు. ఆనాడు మీరు చదువుతున్నటువంటి కాలంలో కూడా అవకాశాలు లేవు. నేను చదువు అయిపోయినప్పుడు కూడా ఎక్కువగా ఓపెనింగ్స్లో అవకాశాలు లేవు. పెద్దలు ఎవరో చెప్పారు ఇందాక, చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచి స్టార్ట్ అయినాయని. ఇది అవకాశాలు డిఎస్సీలు ఫిలప్ చేస్తున్నారు, వచ్చినాయి అప్పట్లో. ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నుంచి వచ్చినాయి. అప్పుడు దాకా కూడా ఎవరు ఉద్యోగాలు లేవు. కాబట్టి అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో మనం అందరికీ ప్రొఫెషన్కి వచ్చినా కూడా మనము మన చేతనైనంత కృషి ఈ ప్రొఫెషన్ ద్వారా చేస్తున్నందుకు మనం అందరం గర్వపడాలి. మన చేతనైనంత కృషి మన ప్రొఫెషన్ ద్వారా చేస్తూ విద్యార్థులను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకోపోవడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం అభినందనీయం. ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వారి యొక్క అనుభవాలను పంచుకున్నారు. మీరు అక్కడ చూసినప్పుడు ఉన్నటువంటి కాలేజీ యొక్క పరిస్థితికి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి చాలా తేడా ఉంది. దీన్ని ఏమంటామంటే చేంజ్ ఈజ్ ఎసెన్షియల్. మార్పు సహజం, రావాల్సిందే. ఎల్లకాలం ఒకేలాగా ఉండదు, మార్పు రావాల్సిందే. ఆ మార్పు కన్స్ట్రక్టివ్గా ఉండాలి కానీ డిస్ట్రక్టివ్గా ఉండకూడదు. చేంజ్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కన్స్ట్రక్టివ్ మేనర్. ఒక ప్రణాళికాబద్ధంగా ఒక విధమైనటువంటి అభివృద్ధి పదంలో వెళ్ళే విధంగా ఉండాలి తప్ప అది అభివృద్ధి ఖండకంగా మాత్రం ఎప్పటికీ ఉండకూడదు. చేంజ్ అనబడేటువంటిది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వీ హ్యావ్ సీ సో మెనీ చేంజెస్ ఇన్ దిస్ క్యాంపస్. నేను 1995లో చేరాను ఇక్కడ. అప్పటికి ఇప్పటికీ చాలా అభివృద్ధి చెందింది కళాశాల. మాకు ఫెసిలిటీస్ పరంగా చాలా అభివృద్ధి చెంది ఉంది మాకు. సో ఇక్కడికి మీరు ఈ విధంగా ఇన్ని రోజుల తర్వాత వచ్చి మీరందరూ కలిసి ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటూ మీ అనుభవాలను పంచుకుంటూ మీ యొక్క ఉత్సాహము ఆనందము చూస్తుంటే నిజంగా ఈ వయసులో కూడా మీరు చేస్తారంటే మేము రేపొద్దున మీ వయసు వచ్చేసరికి మేము చేస్తాం లేదనిపిస్తుంది. నో ఐఎమ్ 56 నో. మేము మీరు చాలామంది రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మేము కూడా ఈ విధంగా చేసుకుంటామో లేదని చెప్పేసి మాకు ఒక విధమైనటువంటి అసూయ కలుగుతుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. అంతటి ఉత్సాహాన్ని మీలో కలపడానికి, అంతటి ఎనర్జీని మీకు ఇవ్వడానికి కారణం నేను ఇక్కడ చదవకపోయినా ఇక్కడ పని చేసిన తర్వాత నేర్చుకున్నాను నేను కూడా ఈ డిసిప్లిన్. దట్ గ్రేట్నెస్ గోస్ టు ఆర్సిపి ఓన్లీ. ఈ ఆర్సిపిఈ అనబడేటువంటి సంస్థను స్థాపించినటువంటి మహానుభావుడు రమణారెడ్డి గారు ఎంతో పుణ్యాత్ముడు. ఆయన ఈ ఉద్దేశంతో ఇక్కడ స్థాపించడం వలననే మనమందరం ఇక్కడ చదువుకోగలిగినాం, పని చేయగలిగినాం, మనకు ఒక గుర్తింపు కూడా వచ్చిందని చెప్పి నేను చెప్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి పని చేసిన తర్వాతనే నాకు ఒక గుర్తింపు వచ్చింది. ఇరు రాష్ట్రాలలో నా యొక్క విద్యార్థులు ఎక్కడ పోయినా కూడా నాకు నీరాజనం పడుతూ ఉన్నారు. కారణం ఈ యొక్క ఆర్సిపిఈలో ఉన్నటువంటి. సో 1984 నుంచి ఈ రోజు వరకు ఏ స్టాండర్డ్స్తో అయితే ఈ యొక్క కళాశాల స్థాపించబడిందో, ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క కళాశాల స్థాపించబడిందో ఈనాటికి కూడా వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ మేము ముందుకు తీసుకెళ్తున్నాము. మా యొక్క ప్రజెంట్ స్టాఫ్ మెంబర్స్ యొక్క సహాయంతో, మా యొక్క మేనేజ్మెంట్ యొక్క సహకారంతో నేను సగర్వంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఈరోజు వచ్చి ఈ ప్రాంగణంలోకి రావడము మాకెంతో ఆనందంగా ఉంది. మీరు మీ యొక్క అనుభవాలను పంచుకోవడము మా ప్రజెంట్ విద్యార్థులకు కూడా ఒక స్ఫూర్తిని నింపుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా చూడండి, గమనించండి, ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్లో చదివినా కూడాను, వివిధ రంగాల్లో సెటిల్ అయినప్పటికీ కూడాను ఈ కాలేజీ పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానము అనబడేటువంటిది ఎవరిని విడదీయలేదు. ఇక్కడ చూడండి, బాగా గుర్తుంచుకోండి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్సిపి. ఆర్సిపికి ఉన్నటువంటి పవర్ అది. నాకు చంద్రశేఖర్ గారు చెప్తున్నారు, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేశాను. సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు, నేను కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్నానని. అలా వివిధ రంగాల్లో ఉన్నారు. కొంతమంది ఎస్ఐలు ఉన్నారు, కొంతమంది ఇంకో డిపార్ట్మెంట్లో ఉన్నారు. వివిధ రంగాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధం లేకుండా ఉన్నా కూడాను
మా అని అనుకున్నారు చూడండి. మనం ఎప్పుడైతే మా అని అనుకుంటామో, మనమందరం సంఘటితంగా ఉంటామో, అప్పుడు మనం ఏదైనా సాధిస్తామని చెప్పేసి మీ ద్వారా మా ప్రస్తుత పిల్లలు కూడా నేను తెలియజేస్తుంటున్నాను. చూడండి ఇక్కడ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్, ముస్తాక్ అహ్మద్ గారు బేసికలీ దో హీజ్ ఎ ముస్లిం, ఒక్కటి కూడా వారికి సంబంధం కాకుండా మొత్తం భగవద్గీత గురించి చెప్పాడు. మాకుండేవారు గురువు గారు, ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఆయన ఇక్బాల్ అని వైసీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్సీగా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ గౌసుద్దీన్ అని మాకు ఒక సోషల్ టీచర్ కర్నూలు బీకాం మోడల్ వేసుకున్నాం. ఆయన స్టార్టింగ్ ఎప్పుడు మీటింగ్ పెట్టినా, ఎప్పుడు పాఠం చెప్పినా కేవలం రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళ గురించే మాట్లాడతారు, కానీ ఇంకోటి గురించి ఉండదు. ఎప్పటికీ ఆయనకి గడ్డం ఉంటుంది, టోపీ ఉంటుంది, ఎల్లవేళలా దీని గురించే మాట్లాడేటువంటి వ్యక్తి. అంటే ఏ రోజు కూడాను ఈ కులము, ఈ మతము, ఇది అనబడేటువంటి భేదాభిప్రాయాలు లేకుండా విద్యార్థులను మోటివేట్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి ఈ గ్రంథాలని, వాటిలో ఉన్నటువంటి సారాంశాలను విద్యార్థులకు చెప్పి పైకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈయన చూస్తుంటే నాకు ఆయనే గుర్తుకొస్తున్నాను. గౌసుద్దీన్ గారు మొన్ననే కాలం చేశారు. మేము 3 సార్లు రీయూనియన్ చేసుకున్నాం. 1983 బ్యాచ్ నాది 10th క్లాస్ కర్నూలులో. మా బ్యాచ్లో ఇప్పటికీ మేము ఒక 70 మంది కలిసే ఉన్నాము. మేము ఇప్పుడు 3 సార్లు రీయూనియన్ చేసుకుంటే ప్రతిసారి వచ్చాడు. మొన్ననే కాలం చేశారు. ఆ లాస్ట్ రీయూనియన్కు మన ఇక్బాల్ గారే కారులో తీసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు అన్న ఇక్బాల్ గారు, రిటైర్డ్ ఐజీ గారు, ఆయనే వాళ్ళ తండ్రిని తీసుకుని వచ్చి వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి పికప్ చేసుకుంటున్నారు. అంటే మా విద్యార్థులను ఇంకా చూడాలా, ఇంకా వాళ్ళని మోటివేట్ చేయాలన్నటువంటి తపన ఉండేటువంటిది ఏకైకది గురువులకు మాత్రమే. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు గురువులందరూ పాండిచ్చేరి నుంచి వచ్చారు. ఆయన తిరుపతిలో ఎంతో బిజీగా ఉంటారు, ఆయన తిరుపతి నుంచి వచ్చారు. నాకు తెలుసు గోపాలరెడ్డి గారు ఎంత బిజీగా ఉంటారో, అంత బిజీగా ఉన్నప్పటికీ మా విద్యార్థుల కోసం, మా పూర్వ విద్యార్థులను చూడాలి, వాళ్ళతో గడపాలి అని పాత రోజులు గుర్తు చేసుకోవాలని రావడం అనబడేటువంటి నిజంగా అభినందనీయం సార్. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు మరీ మా కళాశాలలో పెట్టుకోండి. మీరు ఎప్పుడు పెట్టుకున్నా ఇప్పుడు ఉన్నటువంటి లోటుపాట్లను సరిదిద్ది ఇంకా గ్రాండ్గా చేసి మీ అందరినీ తిరిగి మళ్ళా కల్పించేటువంటి అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. To speak away from this gathering. Good afternoon, everybody. Respected beloved principal, present principal, Dr. S. Ravishankar Garu, ex-principal, Dr. S. Gopalareddy Garu, ex-staff member, Dr. Shivasekar Sir Garu, and ex-staff member, Dr. P.K. Subramaniam Sir Garu. 86-87 batch students and my dear students, we are gathered here to celebrate 38th year. ఇది చెప్పాలంటే నేను ఈ ప్రొఫెషన్లో ఎంటర్ అయినప్పుడు నేను 1984-85లో హైదరాబాద్లో చేశాను ట్రైనింగ్. 84-85 యూనిట్ చేశాను. మా నేటివ్ ప్లేస్ దగ్గర ఇక్కడే నాగులపల్లి. మై నేమ్ ఇస్ డాక్టర్ పి నరసింహారెడ్డి. అయితే 84-85 నేను ట్రైనింగ్ చేసినప్పుడు హైదరాబాద్లో అడ్మిషన్ అయిన తర్వాత ఈ కాలేజ్ స్టార్ట్ అయింది. అప్పుడు గోపాలరెడ్డి సారు బీపీడీ స్టూడెంట్ ఇక్కడ. ఈ కాలేజ్ మనకు రావడం కారణం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు సీఎం అయిన తర్వాత రాయలసీమ కాలేజ్ లేదేని మన సారు ఎమ్మెల్యే గారు కాబట్టి డాక్టర్ ఎంవి రమణాథ్ సారు, మీరు ఎందుకు రాయలసీమకు లేదు, హైదరాబాద్లో ఉంది తెలంగాణకు గవర్నమెంట్ కాలేజ్ చేశాం, కోస్తా జిల్లాలో గోపన్నపాలెంలో ఉంది, మీ రాయలసీమకి ఎందుకు లేదని చెప్పి ఎన్టీ రామారావు గారు తన చొరవ తీసుకొని మన ఎమ్మెల్యే సార్కి కాలేజ్ ఇచ్చారు 84-85లో. నేను నేటివ్ ప్లేస్ దగ్గరైనప్పుడు నేను హైదరాబాద్లో అడ్మిషన్ అయింది కాబట్టి నేను ఇక్కడ రాలేదు కాలేజ్ కింద. అప్పుడు గోపాల్ సార్ ఇక్కడ చేరారు. అయితే నేను 84-85 బ్యాచ్ ట్రైనింగ్ అయిపోతానే 85-86లో నాకు జాబ్ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేశాను. ఇప్పుడు మహాదేవుడి గారు వర్క్ చేసినట్టు సెయింట్ జోసెఫ్ స్కూల్, నేను సెయింట్ థెరీస్ హై స్కూల్ని అక్కడ వర్క్ చేశాను. సెయింట్ థెరీస్ హై స్కూల్లో మా స్కూల్ స్ట్రెంగ్త్ 2000 స్ట్రెంగ్త్, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం, 60 స్టాఫ్, 3 మెంబర్ జెంట్స్ మేము, 57 ఓన్లీ లేడీస్ టీచర్స్. అంత పెద్ద స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వర్క్ చేశాను. ఇమ్మీడియట్ జాబ్ ఎందుకంటే అప్పుడు ట్రైనింగ్ చేసిన 85 ట్రైనింగ్ చేస్తే జాబ్స్ చాలా ఉన్నాయి, ఎవరు ట్రైనింగ్ చేసిన లేరు కాబట్టి. రెండే, గోపన్నపాలెం హైదరాబాద్ కాబట్టి మన పొద్దుటూరు కాలేజ్ 85 వచ్చినాం. 86 నుంచి 87 వరకు 3 ఇయర్స్ 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 3
సో అలాగే నాకు జాబ్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూ నేను బీపీడీ చేయాలనుకున్నాను. ఎలా చేయాలి బీపీడీ? డిగ్రీ కంప్లీట్ చేసినట్టుగా బీపీడీ చేయాలని వీల్లేదు. అప్పుడు నేను మహారాష్ట్రకు కర్ణాటక వెతికి బీపీడీ సమ్మర్ కోర్సు చేయాను. అప్పట్లోనే ఎవరు ఆంధ్రప్రదేశ్లో బీపీడీ సమ్మర్ కోర్స్ స్టార్ట్ చేయాలి అప్పటిగా. అప్పుడు బీపీడీ సమ్మర్ కోర్స్ మహారాష్ట్రకి వెళ్ళాను. ఔరంగాబాద్లో ఒక కాలేజీలో ఉన్నది, ఒకటి అమరావతిలో ఉన్న అక్కడ 2 చోట్ల ఉండేది బీపీడీ సమ్మర్ కోర్స్, బీపీడీ సమ్మర్, ఎంపీడీ సమ్మర్ కోర్స్. సో అలాగే నేను బీపీడీ సమ్మర్ కోర్స్ 2 కాలేజీలకు వెళ్ళి అప్పట్లోనే 87, 88లో మీ బ్యాచ్ అవుతాం. ఎందుకు చెప్తున్నా అంటే మీరు 86, 87 మీరు అయిపోయారు. నేను 87లో అక్కడికి వెళ్ళాను సమ్మర్ కోర్సుకు. 87లో నేను అమరావతి కాలేజీలో కలిసాను. అది ఫస్ట్ కాలేజ్ ఇండియా, హనుమాన్ వ్యాయామప్రసాద్ కాలేజ్. ఔరంగాబాద్లో ఎయిడెడ్ కాలేజ్ అప్పట్లోనే ఎయిడెడ్ కాలేజ్, ఎంఎస్ఎం కాలేజ్ దగ్గరికి ఎయిడెడ్ కాలేజ్, బీపీడీ ఎంపీడీ ఉంది అక్కడ. రెగ్యులర్ సమ్మర్ కోర్స్ ఉంది అక్కడ. సో చాలామంది అలాగే నేను వెళ్ళి 2 ప్లేస్లకు వెళ్ళి కర్ణాటక, మహారాష్ట్ర వెతికింటే నాకు బీపీడీ సమ్మర్ కోర్స్, ఎంపీడీ సమ్మర్ తెలిసింది. సో బీపీడీ సమ్మర్ కోర్సులో చేరాను నేను బీపీడీ సమ్మర్ కోర్సులో చేరితే ఇక్కడ డాక్టర్ కరీముల్లా సార్ ఇక్కడ పనిచేశారు. ఆ సార్ ఎంపీడీ సమ్మర్ కోర్స్ వచ్చారు అక్కడికి. మేము ఇద్దరం కలిసాము అక్కడ. సార్ మీరు ఎక్కడ సార్? నేను పొద్దురుగా ఆర్సీపీలో పనిచేస్తున్నాను, డాక్టర్ నా పేరు కరీముల్లా గారు అన్నారు. ఓ సార్ అంటే నాకు మీరు ఎంపీడీ, ఆయనకి ఎంపీడీ వచ్చా, నేను బీపీడీ వచ్చాను. సార్ బీపీడీ వచ్చారు, ఇక్కడ చేరాను పోస్ట్లో అప్పుడు. సో మీ ఇద్దరం వాళ్ళు కలుసుకున్నాం. అలాగే నేను ఆర్సీపీని నాకు ఒక్క దగ్గర ఊరైనా నేను రాలేదు అక్కడికి కాలేజీకి. కరీముల్లా సారు అక్కడ కాలేజీలో కలిశారంతే. తర్వాత మా బీపీడీ, ఎంపీడీ అక్కడే చేశాను నేను ఎయిడెడ్ కాలేజీది. వెంటనే 92కి అయిపోయింది ఎంపీడీ. 92లో మన పొద్దుటూరు కడప కాలేజీ, జిఆర్ కాలేజ్ తప్ప ప్రైవేట్ కాలేజ్ లేవు. 92, 93 ఫస్ట్ బ్యాచ్ మళ్ళీ ప్రైవేట్ కాలేజ్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్ అంతా, తెలంగాణలో. అప్పుడు నాది ఎంపీడీ చేశాను, ఎన్ఐఏ సర్టిఫికేట్ కోసం గ్రాడ్యుయేట్ చేశాను. సో అందువల్ల నేను ఇమ్మీడియట్గా నేను లెక్చరర్గా హైదరాబాద్లో 2 కాలేజీలు వచ్చాయి, ఒకటి ఎల్బీ నగర్లో, ఒకటి హైదరాబాద్ నగర్లో. అక్కడ నేను 90 లెక్చరర్ చేశాను. 1994 ప్రిన్సిపాల్ కూడా చేశాను అక్కడ. 1994 ప్రిన్సిపాల్ చేసినప్పుడు నా బ్యాచ్ స్టూడెంట్స్, అక్కడ బ్యాచ్ స్టూడెంట్స్ ఇప్పుడు కూడా 1994 బ్యాచ్ స్టూడెంట్స్ హైదరాబాద్ కాలేజ్ వరంగల్లో నేను సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరిపాను. అక్కడికి వెళ్ళాను నేను ఒక్కని. ఏ స్టాఫ్ మెంబర్ రాలేదు, నేను ప్రిన్సిపాల్గా నేను వెళ్ళాను. ఇలాగే మీలాగే బ్రహ్మాండం గ్రాండ్గా 60 to 70 మెంబర్స్ స్టూడెంట్స్, 70 వచ్చారు స్టూడెంట్స్. 1994 బ్యాచ్ స్టూడెంట్స్ సెలబ్రేట్ చేశాను. అక్కడ నేను ఒక్కడికి వెళ్ళాను వరంగల్ ఇక్కడి నుంచి. సో 93, 94 అయిపోతూనే 94, 95 గవర్నమెంట్కి అయితే ఇక్కడ కాలేజీ. 1994 గవర్నమెంట్కి అయితే కాలేజీ నేను అప్పుడు వచ్చాను. 84లో కాలేజ్ కడితే 94లో గవర్నమెంట్కి నాకు వచ్చాను ఇక్కడ లెక్చరర్గా డైరెక్ట్. సో 10 years తర్వాత అయితే వస్తూనే కరీముల్లా సార్ నాకు పరిచయం కాబట్టి సార్ ద్వారా ఇక్కడికి వస్తే అప్పుడు ప్రిన్సిపల్గా వర్క్ చేసి ఈ సార్ వాళ్ళతో వెళ్ళిపోయారు. అప్పుడే 7 అయ్యేసరికి సుబ్రహ్మణ్యం సార్ వెళ్ళారు, లైలా సార్ వెళ్ళారు, లైలా సార్ ఉన్నారు వెళ్ళిపోయారు, ఆయన శివశంకర్ సార్ వెళ్ళారు. అయితే శివశంకర్ సార్ జాబ్ అప్లై చేసినప్పుడు నాకు విచిత్రం, ఎస్వి యూనివర్సిటీలో పోస్ట్ పడ్డాయి సార్ అప్లై చేసిన. అప్పుడు క్వాలిఫికేషన్ డిప్లొమా అనిపించాడు. డిప్లొమా అని ఇస్తే నేను అప్లై, నా డిప్లొమా యూజీ చేసాను, నేను బీపీ చేయలేక చేస్తున్నాను, బీపీ సమ్మర్ కోర్స్ చేస్తున్నాను. అప్లై చేసి నాకు హాల్ టికెట్ వచ్చింది ఎగ్జామ్ రాయడం. నేను అనుకున్నాను ఏది నాది యూజీ పీడీ, నాకు హాల్ టికెట్ పంపించారు ఇన్స్టిట్యూట్లో. ఎగ్జామ్ రాస్తే బాగుంటుంది, వద్దు ఎందుకు మనం యూజీ కదా వద్దని నేను పోలే. సార్ ఆ టైంలో సార్ ఎగ్జామ్ రాసి అడ్డాడు చూసేకి సార్ అక్కడ జాయిన్ అయ్యాడు. అంటే డీపీడీ పదవి ఎందుకుందంటే పూర్వకాలం మనకు డీపీడీ ఓల్డెన్ డేస్లో డీపీడీ లేదు, డీపీడీ ఉండేది. అది అట్లే మేము కంటిన్యూ చేశాం డీపీడీ అని. డీపీడీ మనమే ఇప్పుడు డీపీడీ కొత్తగా వచ్చి 2 years కోర్సు. అప్పుడు డీపీడీ అంటే బీపీడీ అది ఈక్వల్. సో వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు డీపీడీ అని పెట్టారు క్వాలిఫికేషన్. నేను యూజీని అప్లై చేసిన నాకు హాల్ టికెట్ వచ్చింది. సో అలాగా సార్ కూడా అక్కడికి వెళ్ళారు. మన కాలేజీ ఈ విధంగా 94లో 94 మేమంతా మీ సార్ అంతా వెళ్ళారు. సుబ్రహ్మణ్యం సార్ వెళ్ళారు, లైలా సార్ వెళ్ళారు, యోగు సార్ వెళ్ళిపోయారు. అప్పుడు మిగిలింది కరీముల్లా సారు, బి రవిశంకర్ సార్ ప్రిన్సిపల్గా ఉన్నారు, డాక్టర్ బి రవిశంకర్ ఆయన ప్రిన్సిపల్గా ఉన్నారు. ఆయన ఎట్లా నాకు అట్లా పరిచయము, మేమిద్దరం ఒకటే కాలేజ్ ఎంపీడీ చేశాం. మా కాలేజీలో సార్ ఎంపీడీ చేశాడు ఫస్ట్ బ్యాచ్ కాలేజ్. అప్పుడు తెలిసింది వచ్చినప్పుడు నేను మన ఎంఎస్ఎం కాలేజీ హౌసింగ్ పని చేశాను ఎంపీడీ అని చెప్పారు సార్. సో నెక్స్ట్ కరీముల్లా సార్ ఏమో బీపీడీ చేశారు నాతో, ఎంపీడీ చేశారు నాతో పాటు. ఓ అలాగా సార్ పరిచయం. సో థర్డ్
84 నేను యూజ్ చేసి గోపాల్ సార్ కూడా డిబేట్ చేశాను. సో వీళ్ళు ముగ్గురు నాకు ఇలా పరిచయం అయ్యారు. నేను ఇక్కడికి వచ్చేసాను తెలిసి. సో 94 ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో ఈ విధంగా 84లో 85లో కాలేజ్ వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు కాలేజీ, ఇప్పటి వరకు తెలుసు. సో కనుక మనము మీరు ఇప్పుడు 86, 87 బ్యాచ్ జరుపుకుంటారంటే ఎంతో గ్రేటు. మీరు ఎంతమంది వచ్చారు, మీరు చనిపోయిన వాళ్ళ మంది 18, 19 పేరు కనుక్కున్నాను, ఎంతో గ్రేటు. ఇది హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఇది అవసరం. చెప్పాలంటే 86 వచ్చిన బ్యాచ్ని గ్యాదర్ చేయడం డాక్టర్ శంకర్ రెడ్డి గారు చాలా గ్రేటు. ఇంకా కలిసిన మిత్రులు అందరూ కలిసి చేయడం అంటే గ్రేటు. ఎందుకంటే 84, 85 గోపాల్ సార్ బ్యాచ్ చేసిన చేయలేకుండా 85, 86 నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ కూడా ఎవరు చేయలేకపోయారు ఇక్కడ ఫంక్షను. 86, 87 మీ బ్యాచ్ చేశారు, మీరే గ్రేట్ అని చెప్తున్నాను నేను. గ్రేట్ మీరు ఈ కాలేజీలో 86, 87 బ్యాచ్ గ్యాదర్ చేసి డాక్టర్ శంకరెడ్డి గారు కానీ మిత్రులు అందరూ కలిసి చేయడం చాలా గ్రేట్. నేను 85 హైదరాబాద్ చేశాను, నేను గ్యాదర్ చేయలేకుండా ఇప్పుడు కూడా. నేను వెళ్తాను, అక్కడ డాక్టర్ రామిరెడ్డి గారు ఉన్నారు, ప్రిన్సిపాల్ కలుస్తాను, సార్ ఏమైనా చేయాలనుకుంటాం మీరు గ్యాదర్ చేయండి, ఎక్కడ కలుస్తాం, మీకు సర్వీస్ నాకు వద్దు, నాకు 2 years సర్వీస్ ఉంది, నాకు 2 years సర్వీస్ ఉంది, కుదరలేదు గ్యాదర్ చేద్దామంటే. అనుకోకుండా నేను ఒక జూన్ మనకి 12th యోగేది కాలేజీలో జూన్ 5th ఒకసారి నేను జూన్ 1st, 5th ఎందుకంటే నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి మ్యారేజ్ అయింది, బాబు కూడా. సో ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇద్దరు, కోడలు మన అమెరికాలో ఉన్నారు. ఇంకొక అబ్బాయి బీటెక్ ఏరోనాటికల్ ఎంఎస్ ఏరోస్పేస్ చేసి ఇల్లు ఏరోస్పేస్ చేసి ఇప్పుడు బెంగళూరులో ఏరోనాటిక్స్ జాబ్ చేస్తున్నారు, అబ్బాయి మ్యారేజ్. సో ఈ విధంగా నేను మా అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్గా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నా కాబట్టి హైదరాబాద్లో 10th మనం జూన్ 10th హాలిడేస్ కాబట్టి ఒకసారి జూన్ 5th ఎందుకు అనుకోకుండా ప్రోగ్రామ్ చూసి నేను వెళ్ళాను, కాలేజ్కి వెళ్ళాను. ప్రిన్సిపల్ గారు రామిరెడ్డి గారు నన్ను పిలిచారు. అప్పుడు చెప్పారంటే అప్పుడు ప్రోగ్రామ్ గురించి మీలాగే ఆ రోజు బ్యాచ్ ఏదంటే అది 96, 97 బ్యాచ్ ఒకరు ప్రోగ్రామ్ జరుపుకుంటున్నారు. నన్ను కూడా ఇలా కూర్చోబెట్టి సన్మానం చేశారు. మా గురువుగారితో కూర్చున్నాను, మా గురువుగారితో. ఆ సన్మానంలో దాంట్లో పినబాగ్ నుంచి ఒక అబ్బాయి పీపీడీ చేసి ఎమ్మెల్యే అయ్యాడు ఆ బ్యాచ్లో, భద్రాచలం దగ్గర పినబాగ్ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. సో అలాగా అట్లా కలిసి నేను ఆ రోజు వాళ్ళ బ్యాచ్లో కూర్చొని చూశాను, కానీ నా బ్యాచ్ మీద నేను తెచ్చుకోలేకపోయాను. సో కనుక ఈ గ్రేట్ గోస్ టు శంకరెడ్డి గారు అనే టీం. అది శంకరెడ్డి గారికి నాకు అవినాభాసం. ఎందుకంటే శంకరెడ్డి గారికి వచ్చిన తర్వాత మేము కలిసినాము. నేను పిహెచ్డి మెడ్రాస్లో చేశాను. నేను పిహెచ్డి ఎంపీడీ అక్కడ ఔరంగాబాద్ చేసిన తర్వాత పిహెచ్డి మెడ్రాస్లో ఎవరు తెలియదు, నేను చేయలేదు. కానీ మెడ్రాస్లో చేసినప్పుడు మా శంకరెడ్డి గారు కూడా పాండిచేరిలో చేస్తున్నారు పిహెచ్డి. ఆ టైంలో నాకు ఎక్స్టర్నల్ గైడ్స్, నాకు చాలా ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో వస్తున్న డిఫికల్ట్ అయింది నాకు. మా గైడ్ అబ్బాయి నేను ఫస్ట్ స్టూడెంట్ అతనికి ఎంపీడీ ఆ పిహెచ్డి స్కాలర్గా. సో ఆయనకు ఎక్కడ పంపించాలో తెలియదు. ఫారిన్ వచ్చి తీసేసాం. ఫారిన్ తీస్తుంటే ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ అమెరికాలో ఎన్నో లిస్ట్ దొరుకుతుంది, ఇంగ్లాండ్లో, జపాన్లో, ఆస్ట్రేలియా తీసుకున్న లిస్ట్ తీసి పెట్టాడు. కానీ నాకు పిహెచ్డి సబ్మిట్ చేస్తే 2 years కూడా నాకు రిజల్ట్ రాలేదు. రాకపోతే శంకరెడ్డి గారు నాకు సాయం చేశారు. పీకే సుబ్రహ్మణ్య సార్తో, డాక్టర్ పీకే సుబ్రహ్మణ్య సార్ మాట్లాడి, సార్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ పిల్లలకు లిస్ట్ ఇవ్వని అని చెప్పి సార్ మాట్లాడి నాకు లిస్ట్ ఇచ్చింటే ఆ లిస్ట్ నేను సబ్మిట్ చేస్తే మా గైడ్కి ఇస్తే మా గైడ్ పంపిస్తే నాకు రిజల్ట్ త్వరగా వచ్చింది. అట్లా నాకు సుబ్రహ్మణ్యం సార్ ఉపయోగపడింది. అది గ్రేట్. ఒకళ్ళు సార్ హెల్పింగ్ అయితే ఎక్కువ. సో అలాగా శివశంకర్ సార్ కూడా నా పిహెచ్డి వర్క్లో కొద్దిగా శివశంకర్ యూనివర్సిటీ నేను చేసిన టాపిక్ ఆల్ యూనివర్సిటీస్ మీద చేశాను. అప్పుడు నాకు శివశంకర్ సార్ పోతే వెంటనే చేసి నాకు లిస్ట్ మొత్తం ఇన్స్టిట్యూట్లో నేను ఆల్ ఇండియా పార్టిసిపేషన్ చేశాను. 10 years డేటా కలెక్ట్ చేశాను. ఆల్ యూనివర్సిటీ త్రూఅవుట్ ఏపీ తెలంగాణ 13 యూనివర్సిటీస్. అప్పుడు నేను డేటా కోసం పోతే శివశంకర్ సార్ నాకు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అయ్యి నా డేటా మొత్తం 10 years డేటా ఇచ్చాడు. ఆల్ ఇండియా యూనివర్సిటీ పార్టిసిపేషన్ జరిగింది అన్నీ. అది గ్రేట్ శంకర్ సార్, శివశంకర్ సార్ గ్రేట్. సో కనుక ఈ విధంగా మనం చెప్పుకుంటే ఎంతైనా ఉంటుంది కనుక శంకర్ సార్ టైం తక్కువ ఉంది కనుక ఇలాగా. మేడం గారు కూడా మా విశేష విద్యార్థులకు ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాయి. చాలా అందరికీ కూడా వాళ్ళు కృతజ్ఞతాభావంతో నిజంగా చెప్పారు. అది కూడా విధంగా మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఫాలోడ్ బై భాస్కర్ రెడ్డి, సీనియర్ లెక్చరర్, గివ్ అవే ద మెసేజ్ ఫర్ దిస్ గ్యాదరింగ్. Good afternoon to everyone. It gives me a great pleasure. It is an honor to be here as the staff member of this Rayalaseema College of Physical Education. Because I was the student
of RCPE, I used to say proud student of RCPE in the year 1992 and 93. When we are here in Rayalaseema College of Physical Education as a student, our lecturer, Dr. Gopal Reddy Garu, after that, I completed my PhD under the guidance of Professor Sivasankar Reddy Garu in SV University. And when I come to tell about the P.K. Subramanian sir, when we frequently committing meetings in various conferences, we met him and we have taken many guidances from him. In the society, the same discipline will be continued so that it will flourish the sports flag as high as possible. We have to bring the laurels to our college, the brand name RCPE, as well as the parents. Our RCPE flag should flourish at epic levels in various tournaments. Wherever you go, that will be carried forward throughout our lives. Because we are here, being the student of RCPE, we are able to talk in front of you. This is all learned by the same platform which is given. By God's grace, we are the student of the RCPE, we must be very proud. Because without RCPE, we cannot name, even in other states like Telangana or any other university, we cannot name our names. Because of RCPE only, the names were frequently heard in the various places, in the tournaments or in academic manners, in various conferences and seminars. Then lastly, a few lines about RCPE. అదేంటంటే ఎప్పుడు మన డాక్టర్ ఎంవి రామనాథ్ గారు చైర్మన్ ఆఫ్ ద కాలేజ్ యూజ్డ్ టు టెల్ దిస్ ఆల్ క్రెడిట్ వెన్ రీసెంట్లీ గోపాల్ రెడ్డి గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చారు ఆయన మాట్లాడినప్పుడు చెప్పింది, అందరం మేమంతా సారు మీరు లేకపోతే మేము లేము, కళాశాల లేదు, ఎంతమంది పోగొడితే మా స్టాఫ్ లేకపోతే లేరని పోగితే లాస్ట్లోకి వచ్చిన తర్వాత మన కళాశాల అధ్యాపకులంతా కూడా ఇన్ని విషయాలు చెప్పారు కానీ ఒక విషయాన్ని మర్చిపోయారని చెప్పి ఆయన గుర్తు చేశారు డాక్టర్ ఎంవి రామనాథ్ గారు. ఆయన స్పీచ్ ఇప్పటికీ ఉంది, ప్రతి కాలేజ్ డేకి మేము ఆ డెమాన్స్ట్రేషన్ పెడుతుంటాం. ఆయన ఏమన్నారంటే, ఇంత చక్కటి విద్యార్థులు 1984 నుంచి ఇంతవరకు కూడా అంత డిసిప్లిన్ మెయింటైన్ చేయలేకపోతే అంత పేరు వచ్చిండేది కాదేమో అని క్రెడిట్ అంతా కూడా పిల్లలకి ఇచ్చారు చూసారా, అది ఆయనకి ఎప్పటికీ వందనాలు. ఎందుకంటే పిల్లలు డిసిప్లిన్గా చేయబట్టే, పిల్లలు డిసిప్లిన్గా ఉండబట్టే, మనం గురువులు చెప్పినట్టు వినబట్టే ఈరోజు ఇంత సక్సెస్ రేట్ వచ్చింది. కళాశాల పేరు రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా కూడా వెలుగుతుంది. ఎందుకు ప్రపంచం అంతా అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా మన వాళ్ళు ఇతర దేశాల్లో కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా స్టూడెంట్ యొక్క హార్డ్ వర్క్ కూడా చాలా ఉంటుంది. వాళ్ళు డిసిప్లిన్గా ఉన్నారు కాబట్టి డిసిప్లిన్గా చేయడానికి మోల్డ్ చేసినటువంటి అధ్యాపకులందరికీ, ప్రిన్సిపల్ గారు, రైట్ ఫ్రమ్ ది డాక్టర్ పరమేశ్వరం ఫౌండర్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి డాక్టర్ బి రవిశంకర్ గారు ఒక్కొక్కరు 10 years రన్ చేసుకుంటూ వచ్చారు. ఎవరి టెన్యూర్లో వాళ్ళ పాత్ర వాళ్ళు చక్కగా నిర్వర్తించారు కాబట్టి ఈరోజు ఆర్సీపీకి ఇంత పేరుందనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. డాక్టర్ బి రవిశంకర్ గారు, డాక్టర్ గోపాల్ రెడ్డి గారు, డాక్టర్ రవిశంకర్ గారు ఇప్పుడు కూడా మీరు అప్పుడు చూసింటారు కొన్ని ఫెసిలిటీస్. తర్వాత రవిశంకర్ గారి తర్వాత గోపాల్ రెడ్డి గారు వచ్చారు. గోపాల్ సార్ ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పారు, ఇంత పేరు వచ్చిందంటే, డిసిప్లిన్ వచ్చిందంటే అప్పుడు పరమేశ్వరం గారు అమ్మాయిలు ఎవరు అబ్బాయిలు ఎవరు కూడా తెలియదు అన్నారు. చిన్నటి ఉదాహరణ ఏంటంటే ఇంటర్ కాలేజ్ రవిశంకర్ సార్ కూడా కొనసాగించారు ఆ లెగసీని. ఇంటర్ కాలేజ్ మీట్ ఎస్వి యూనివర్సిటీ జరిగింది, శివశంకర్ సార్ కూడా గుర్తుంటుంది. ఒకే హాస్టల్లో ఉమెన్ మాత్రమే తీసుకున్నారు ఇంటర్ కాలేజ్. మేమంతా మా బ్యాచ్లో 92, 93లో ఓన్లీ బాయ్స్ వరకే, నో గర్ల్స్. బట్ ఇంటర్ కాలేజ్ ఉమెన్ మీట్ని సక్సెస్ చేశారు. బాత్రూమ్లు కూడా సగం షేర్ చేశారు. బట్ చిన్నపాటి ఇండిసిప్లిన్ యాక్టివిటీ కూడా లేకుండా సక్సెస్ఫుల్గా ఇంటర్ కాలేజ్ మీట్ సక్సెస్ఫుల్ చేశారు. బికాస్ ఆఫ్ ద డిసిప్లిన్ ఆఫ్ ఆర్సీపీ స్టూడెంట్స్ ఆర్ వెల్ అది స్టాఫ్ మెంబర్స్ అంటాంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ లెగసీ ఇట్లే కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత గోపాల్ సార్ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశారు. ఇప్పుడు రకరకాల స్టేజ్లు ఒక్కొక్కళ్ళ టెన్యూర్లో ఒక్కొక్కటి డెవలప్ అవుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో పెద్ద కాంపౌండ్, ఈ గ్రౌండ్స్ అన్ని మన రవిశంకర్ గారు అదంటే ఎవరి పాత్ర వాళ్ళు వహిస్తున్నారు కాబట్టే ఈరోజు ఈ స్థితిలో ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందని చెప్తున్నాం. మనకి 2006లో ఆర్సీపీ అల్యూమిని అసోసియేషన్ ఒకటి మొదలుపెట్టాం. అండర్ ద ఏబుల్డ్ గ్యాలరీస్. అప్పుడు గోపాల్ రెడ్డి గారు ఉన్నారు ప్రిన్సిపల్గా. పూర్వ విద్యార్థుల సమ్మేళనం నుంచి ఒక అసోసియేషన్ ఉంది. దాని గురించి పూర్వపరాలన్నీ కూడా శంకరెడ్డి గారు, మన మధు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్తాం. ఎందుకంటే మేము ఇక్కడ స్టూడెంట్స్ కాబట్టి దాంట్లో మెంబర్షిప్ మీరు కూడా చేరినట్లయితే మనకు జరిగేటువంటి ప్రోగ్రామ్స్లో ఎప్పటికీ మీకు కాంటాక్ట్ టచ్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు వీలు పడితే తప్పకుండా మీరు కూడా రావచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 1 minute టైం తీసుకుంటున్నాను. ఒక చిన్న స్టోరీ. ఇట్లాగే ఒక పేరెంట్స్కి 2 పిల్లలు ఉంటారు.
ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి మంచి అకాడమిషియన్, మనోళ్ళు ఎందువరకు చెప్పారు మా అబ్బాయి ఐఐటిఎన్, అలాంటి ఐఐటిఎన్స్ రకరకాల, ఒక అబ్బాయి మామూలుగా సాదాసీదాగా క్రీడలు ఆడుకునే వ్యక్తి. ఇద్దరు మనకి ఒక క్యాంప్కి వెళ్తారు, మనకి ఫారెస్ట్ క్యాంప్ కానీ పిల్లల్ని తీసుకెళ్తారు ఒకరోజు పెద్ద అబ్బాయి తండ్రి యొక్క స్నేహితులు, అంటే మన ఏజ్ గ్రూప్లో ఉన్న స్నేహితులు అందరూ కూడా తీసుకెళ్ళి టెంట్ అంతా వేసుకుంటారు, రాత్రి పడుకుంటారు. అర్ధరాత్రి పూట లేచి వాళ్ళ అబ్బాయిని ఐఐటి స్టూడెంట్ అంటే అకాడమిషియన్ అని అర్థం, ఐఐటి వాళ్ళకి ఇచ్చపరిచినట్టు కాదు, అక్కడ అకాడమిషియన్ మంచి మేధావి అని అర్థం. అబ్బాయిని ఇట్లా తట్టి పైకి చూడరా అంటాడు. పైకి చూడరా అంటే, నాన్న అక్కడ ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి, నక్షత్రాలకు ఎంత దూరం ఉంటుంది, ఆ లైటింగ్ వస్తుంది, ఆ సైన్స్ ఎంతో తెలుసో అబ్బాయికి అంతా భీకరంగా చెప్తాడు. అంటే ఆయన చెంపమించి ఒకటి కొడతాడు. ఏనన్నా అంత బాగా చెప్తే నేను చదువుకొని నువ్వు చూస్తున్నావు, మన టెంట్ కూడా దొంగిలించాడు రా, అది చూసుకోకుండా నువ్వు ఎంతసేపటికి చుక్కలు ఇది మాత్రమే ఆలోచిస్తున్నావు అంటే స్పాంటేనిటీ లేదని అర్థం. సరే ఇది జరిగిన తర్వాత రెండో వాడు ఏం చేస్తారు చూద్దామని చెప్పేసి అదే ఫ్రెండ్స్ని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ క్యాంపు ఆర్టిఫిషియల్గా రెండోసారి మళ్ళీ కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా టెంట్ వేస్తాడు. అంతా చేసి అర్ధరాత్రి పూట మధ్యలో ఈ చిన్నోడు లేపుతానే వాళ్ళ ఫ్రెండ్స్, అంటే తండ్రి యొక్క ఫ్రెండ్స్ అంతా ఉంటారు. ఒకసారి లేపుతానే, నాన్న టెంట్ కూడా దొంగిలించండి అన్న అంటాడు. టెంట్ తీసేపిస్తాడు కావాలని. టెంట్ దొంగిలించావంటే వెరీ గుడ్ అంటాడు. మిగతా పేరెంట్స్ పక్కన వచ్చింటారు కదా, ఎందుకురా అంటే నువ్వు ఆర్సీపీ స్టూడెంట్ అని చెప్తారు. వాడు ఆర్సీపీ స్టూడెంట్ కాబట్టి అది కాబట్టి అంటే స్పాంటేనిటీ అని అర్థం. అంటే మనం చూసినటువంటి ప్రకృతి ఆ సమయస్ఫూర్తి కావాలి. 100 మార్కులు వచ్చేంత మాత్రం లారీకి ఎదురుగా పోతానంటే 100 మార్కులు కాపాడలేదు. సమయస్ఫూర్తి వహించి పక్కకు తప్పుకున్నవాడే జీవించగలడు. కాబట్టి అది ఒక ఆర్సీపీలోనే సాధ్యమవుతుందని మేము గ్రహించాం, మీరు గ్రహించారు. మీ తర్వాత లెగసీని ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. Our senior lecturer, Dr. P. Madhusudan Babu garu, give you the message for this gathering. Respected dignitaries on the dais, and my dear super seniors, and my dear students, good afternoon to all of you. My name is Madhusudan Babu. My native place is Prudduttur. I studied BPD here and MPA SK University and PhD under guidance of Dr. Shivshankar Reddy sir. మీరు ఒకవేళ అంటే నేను పుత్తూరులో చదువుతున్నా కాబట్టి మీరు 86-87 ఇంటెన్సివ్ టీచింగ్ ప్రాక్టీస్ వచ్చినప్పుడు నేను కూడా మీ విద్యార్థిగా ఉండిండొచ్చు. మీరు పాలిటెక్నిక్ కాలేజీలో గ్రౌండ్లో ఉన్నప్పుడు మీరంతా మున్సిపల్ హై స్కూల్లోనే చదువుతూ ఉన్నా. నేను మున్సిపల్ హై స్కూల్లో వచ్చుతూ ఉండేవాళ్ళం టీచింగ్ ప్రాక్టీస్. అంటే మై ఫాదర్ ఆల్సో ఫిజికల్ డైరెక్టర్. నేను కూడా ఇందులో రావడానికి మీరు కూడా ఒక కారణమే. నాకైతే తెలియదు. ఐఆమ్ బేసికల్లీ క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్. మీరేదో వైట్ అండ్ వైట్లో వచ్చేవాళ్ళు, ఏదో తీసుకొని మమ్మల్ని ఆడిపిస్తే ఆనందం. మీరు వస్తున్నారంటే మాకు ఆనందం. ఎందుకంటే మేమంతా గ్రౌండ్లో ఉండేవాళ్ళం. మీరేదో పీఈటీ అని తెలీదు. ఎందుకంటే మేము చిన్నపిల్లలం అప్పుడు. రాయలసీమ కాలేజీ వాళ్ళు వస్తున్నారంటే మాకు ఆటలు ఉంటాయి. అక్కడ మా ఫాదర్ కూడా పీడీ, మా ఫాదర్ కూడా ఎంకరేజ్ చేసేవాడు. నేను మిమ్మల్ని చూసిన తర్వాత ఇదేదో హ్యాపీగా ఉంది, ఆడిపించుకుంటూ పోతే ఆడుతూ పోతే వస్తుంది అని డిగ్రీ అయిపోయిన వెంటనే మా ఫాదర్ అడిగితే నేను పీపీటీ చేస్తా అన్నా. ఎందుకంటే నేను ఎక్కువ క్రీడల్లో ఉండేవాడిని. క్రికెట్ బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఇది ఆడితే చాలా ఆడుకుంటేదే కదా, చదువులేదు కదా అని చేరా. అలా మొదటి వారం ఇక్కడికి వచ్చాను. మొదటి వారం అంతా ఓన్లీ రిక్రియేషన్ గేమ్స్. హ్యాపీ ఫీల్ అయ్యా. చదివే లేదు, పుస్తకాలు లేవు, రెస్ట్ తీసుకోవడమే. ఉదయము సాయంత్రము గేమ్సే కదా, ఇంతకు మించిన ఉండదులే అనుకున్నాను. ఫస్ట్ వీక్ అయిపోతే నెక్స్ట్ వీక్ మా గురువు గారు గోపాల్ రెడ్డి సారు, కర్ముల్లా సార్ వాళ్ళ గురువులుగా ఉన్నారు, రవిశంకర్ సారు థియరీ క్లాసెస్ అని పెట్టారు. నేను డైరెక్ట్ వెళ్ళి సార్ మాకు థియరీ ఉంటుంది అన్నాను. మీరు చదవాల్సిందే అన్నాను. ఇదేంటి ప్రాక్టికల్స్ అని జరిగితే థియరీ కూడా ఆ రోజు మొదలైపోయింది. మేము అంతవరకు రిలాక్స్గా ఉన్నాము. ఆ రోజు మొదలైందానే ఒక మంత్ నేను రిలాక్స్గా ఉన్నా. మళ్ళీ వీళ్ళని చూసిన తర్వాత ఇంకా మనకు లోకల్ లేదు, నాన్ లోకల్ లేదు, రిలాక్స్ లేదు. అప్పటి నుంచి కంటిన్యూగా చదివి వాళ్ళ యొక్క ఆలోచన విధానం చూసి నేను కూడా కొంచెం రియాక్షన్, అంటే దీంట్లో ఒక సంతోషంతో పాటు ఆరోగ్యంతో పాటు మన ఆలోచన విధానం కూడా బాగా ఉంటే సక్సెస్ అవుతామని భావించి మా ఫాదర్ కోరుకున్న విధంగా, మా గురువులు కోరుకున్న విధంగా పిహెచ్డి పూర్తి చేసి ఇక్కడే స్టాఫ్గా రావడము, మీలాంటి సూపర్ సీనియర్స్ ద్వారా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడం నాకు సంతోషం. నా వైఫ్ కూడా ఇక్కడే స్టూడెంట్. నా వైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ చేర్పించాను. సార్ రోజు నేను పిలుచుకొని వస్తా అన్నా. రవిశంకర్ సార్ నో క్వశ్చన్ అన్నాడు.
మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళా, నో క్వశ్చన్ అన్నారు. మా వైపు ఏది నువ్వు లెక్చరర్ నీకు కూడా అవకాశం ఇవ్వరంటే ఇక్కడ ఎవరికీ లేదు. శనివారం సాయంత్రం పిలుచుకొని పోవాలి ఇంటి దగ్గరికి. మళ్ళీ సోమవారం ఉదయం సార్ 10 o'clock అంటే రవిశంకర్ సార్ నో, 6:30కి నువ్వు రావాలి, మీ వైఫ్ రావాలి. మా భార్య ఇదేం కాలేజ్ అని, ఆమె బీటెక్లో ఉంటే మార్పిట్ చేసి ఇక్కడ జరిపించా. నేను మళ్ళీ బీటెక్కి వెళ్తానంది. లేదు, పరిగెత్తడంలో అంటే పరిగెత్తాల్సిందే, స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దేర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. ఆ రకంగా చదివింది, కడప జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 2003లో జాబ్ వచ్చేసింది. మళ్ళీ బీపీడ్ ఆమె కోరుకునింది ఇక్కడ చేరుతానని. ఇక్కడ వస్తే దేర్ ఇస్ నో వైఫ్, దేర్ ఇస్ నో హస్బెండ్ వైఫ్. ఇక్కడ టీచర్ స్టూడెంట్. ఆమె ఇక్కడ వస్తే ఏం అంత సీరియస్గా ఉంటా ఉంటుంది. క్లాస్లో ఉన్న పలకరియచ్చు కదా అంటే క్వశ్చన్ వేస్తా. అంటే ఈ కాలేజీలో వేరే ఆలోచనే ఉండదు, ఓన్లీ లర్నింగ్. ఆ సిస్టమేటిక్గా ఉన్నాం కాబట్టి మేము ఈరోజు సక్సెస్ అయ్యాం. మై ఫాదర్ పీడీ, మై వైఫ్ పీడీ, నేను కూడా లెక్చరర్, ముగ్గురు ఉన్నాం మా ఇంట్లో. బయట వాళ్ళందరూ ఏమంటారంటే మీ ఇంట్లో ఆటలతోనే సక్సెస్ అయ్యారంటారు. మీరు ఆడుకుంటూ గ్రౌండ్, మా ఫ్రెండ్స్ కూడా కట్టుకోలేరు, ఏంది ఎప్పుడు ఆడేవాడివి, దాంట్లోనే సంపాదించేసాం ఇల్లంతా అంటున్నారు. ముగ్గురం గవర్నమెంట్ ఎంప్లాయీస్మే. అంటే దట్ ఈజ్ క్రియేటెడ్ బై ఆర్సీబీ. అయితే మేము ఇప్పుడు కూడా చెప్తుంటాం మా స్టూడెంట్స్కి, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎందుకంటే 30 ఏళ్ళ తర్వాత మీకంటే మీ పిల్లలు మీ ఫోటో చూస్తే ఆనందపడతారు. ఈరోజు ఇప్పుడు మీ ఫోటోలు పంపిస్తే ఇక్కడ అమెరికా ఉండేవాళ్ళు, ఎక్కడ చదివాళ్ళు మీ ఫ్రెండ్స్కి చూపిస్తారు. ఎందుకంటే మన కాలేజీ ప్రోగ్రామ్ మా పాప పంపిస్తే, మా పాప కర్నూలు మెడికల్ కాలేజ్ చదువుతూ ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్కి మా డాడీ డ్యాన్స్ చేశాడు, మా డాడీ పిక్నిక్, వీళ్ళంతా ఇట్లా కొడుతున్నారంట. అంటే వాళ్ళ హ్యాపీనెస్ ఎక్కువ. నేను సంతోషపడుతుంటా మా పిల్లల్ని చూసి, వాళ్ళు నేను చేస్తే సంతోషపడుతుంటారు. ఈ ఫోటో చూస్తానే ఒక మెసేజ్ వస్తుంది, ఈజ్ మై హీరో, ఈజ్ మై డాడీ. వాళ్ళ యొక్క మీరు కూడా ఇప్పుడు మీరు పంపిస్తాను, మీ పిల్లలు ఎంత సంతోషపడతారు, మీకంటే ఎంతో సంతోషం. కాకపోతే ఇప్పుడు మార్పు వచ్చింది, మీరున్నట్లు ఇప్పుడు లేరు. అప్పుడు పిల్లల్లో ఇప్పుడు డిసిప్లిన్ నేర్పించాలంటే చాలా కష్టం. 2 years అయిన తర్వాత ఇంకా కష్టం. ఇప్పుడు పేరెంట్స్ ఏమంటున్నారు, టీచర్స్ ఏమంటారంటే మీ తల్లిదండ్రులు మీ అబ్బాయిని చూసుకోండి అంటే పేరెంట్స్ మేడం మీరే చూసుకోండి అంటున్నారు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. సెల్ ఫోన్ యుగం వచ్చిన తర్వాత హైలీ డిఫికల్ట్ టు లీడ్ లైఫ్. ప్రతి ఒక్క వీధిలో 30 మంది పిల్లలు, వెనకాల ఏం జరుగుతుందో తెలియదు, ముందరం సెల్ ఫోన్స్. రాత్రి 12 గంటలకు సెలబ్రేషన్స్ ఇన్ టౌన్స్. ఇంతకుముందు పుట్టినరోజు అంటే ఉదయం చేసేవారు. ఇప్పుడు మా స్ట్రీట్లో చూస్తారంటే 30 members ఉన్నారు, ఫ్లెక్సీ పెడుతున్నారు, 12 గంటలకు పుట్టినరోజు చేసుకుంటారు. ఎవరు అరుస్తున్నారంటే 9th class పిల్లలు అరుచుకుంటూ చేసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు భయపడి చెప్తున్నారు, సార్ మా అబ్బాయిని కంట్రోల్ చేయలేకున్నారు. ఎవరు చేయాలి? వ్యవస్థ పూర్తిగా మారిపోయింది, వాళ్ళ చేతిలో రకరకాలుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు మన స్టూడెంట్స్కి చెప్తుంటే నిలబడిపోయేవాళ్ళు, 6:30 అంటే 6:25 వచ్చి నిలబడేవాళ్ళు. ఇప్పుడు మనం మార్చాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది, మిమ్మల్ని చూపించాల్సి వస్తుంది. 30 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళకి మీరు కలవడమే గొప్ప, ఆ పేర్లు ఇక్కడికి రావడమే గ్రేట్. మేము లైబ్రరీలో ఫోటో చూసి మేము సంతోషపడుతూ ఉంటాం. నేను మొత్తం తీసాం బయటికి ఎవరెవరు కమిటీస్ ఉన్నారని. మా పిల్లలకి లైబ్రరీలో పెట్టాం మ్యాగజైన్స్. వీఆర్ వెరీ హ్యాపీ టు సీ దట్ కటింగ్. మేము ఆ కటింగ్, ఆ యూనిఫామ్ ఇవన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఎక్కడ పైనుంచి ఏమన్నా కూడా కదలరు. అంటే భయం. ఆ యొక్క డెడికేషన్తో మీరున్నారు కాబట్టి మేము అది ఫాలో అవుతున్నాం. మీరంతా చేయగలిగారు కాబట్టి మేము మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతున్నాం. లేకపోతే మనం కష్టం కంట్రోల్ చేయడం. ప్లస్ మేము వచ్చిన స్టూడెంట్స్ ఫస్ట్ అడిగేది, మీ స్కూల్లో పీడీ ఎవరు, మీ స్కూల్లో పీఈటీ ఎవరు. ఆర్సీపీ అంటే మాకు సుగం. అక్కడికి మేము ఓకే, వీఆర్ వెరీ హ్యాపీ, సుగం ట్రైనింగ్ వచ్చి ఉంటుంది. అటువంటి సిస్టమేటిక్గా మీరు ఉన్నారు కాబట్టి మీరు కలుసుకోవడం గొప్ప, మమ్మల్ని కలపడం ఇంకా మాకు ఆనందము. మా గురువు గారు ఇక్కడ మన శివశంకర్ రెడ్డి సార్ కూడా పోతానే పిహెచ్డి ఆయన పిలిచిచ్చాడు. అటువంటి గురువులు కనపరారు. మేము ఇలా ట్రైన్లో ఉండగానే ఫోన్ చేస్తాడు, పేపర్స్ తీసుకుని వచ్చేసేది రెడీగా డిపార్ట్మెంట్లో కూర్చుంటాడు 9:30కే. వెంటబడి పిహెచ్డి కంప్లీట్ చేశాడు సారే. అంటే ఆ డెడికేషన్. అటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మన ప్రొఫెషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మాకు మిత్రుడు శంకరెడ్డి సార్ బాధపడుతుంటాడు, ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటాడు. అదేం లేదు, ఒక ఆత్మీయత సమయం
అంత తప్పదు, మీరు సూపర్ సీనియర్లు, మేము జూనియర్లు కాబట్టి చెప్తే భరించాల్సిందే. కాకపోతే మాకు మహాదేవరెడ్డి సార్, సుబ్బారెడ్డి సార్, రామకృష్ణ సార్ కనపడుతూ ఉంటారు. ఇదంతా ఒక సంతోష కలయిక. భోజనం ఎప్పుడైనా తినొచ్చు, ఏమనుకోవద్దండి. ఒక ఆత్మీయతతో మాట్లాడుతున్నాము. అదేవిధంగా మనకు ప్రొఫెషన్ సంబంధం లేని వ్యక్తి సుజాత మేడం హస్బెండ్, ఆయన వచ్చి ఇక్కడ సెల్యూట్ చేసి మన కాలేజీని గ్రేట్గా చెప్పాడు. దట్ ఈస్ థ్యాంక్స్ టు సుజాత హస్బెండ్, వెరీ మచ్ థ్యాంక్స్. ఎందుకంటే సంబంధం లేని వ్యక్తులు మనం తెలుసుకోవడం కంటే వాళ్ళు తెలుసుకోవడం గ్రేట్నెస్. మనం చూసాం మీ అందరి కూడా, మీ అందరి పాటలు, కళాకారులు ఇప్పుడే చెప్తున్నారు, శంకరెడ్డి సార్ను, మన అమ్మ సార్ స్పీచెస్, మన మీలో ఉండే కళనంతా కూడా బయటకు తీస్తున్నారు. మేము వీలుంటే మా ప్రిన్సిపల్ సార్ రిక్వెస్ట్తో ఎప్పుడో ఒకసారి మా విద్యార్థులకు ప్రేరణగా మిమ్మల్ని పిలుస్తాము ఏదో ఒక కార్యక్రమానికి. మన సార్ టాలెంట్ నైట్ పాటలు పాడారు, టాలెంట్ నైట్ పిలవడము, కొన్ని స్పీచెస్ పెట్టి పిలవడం జరుగుతుంది మా ప్రిన్సిపల్ రిక్వెస్ట్తో. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీరు ఇక్కడే కలవాలని ఆశిస్తూ మా గురువు గోపాల్ రెడ్డి సార్ గారికి, ఆయన మాకు సీరియస్గానే అరుస్తూ ఉంటాడు, మనసు విన్న. పీకే సుబ్రహ్మణ్య సార్ గురించి మాకు తక్కువ అయినా మా శంకరెడ్డి సార్ చెప్తూ ఉంటారు, సార్ మేము కూడా మీ దగ్గర చేరాలనుకున్నాం, అంతలోపల మా శివశంకరెడ్డి సార్ మాకు మంచి అవకాశం ఇచ్చారు. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబు. మనం బాధపడేది కాదు, అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు 60 రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, 55 ఉన్నారు, ఇప్పుడు కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి తక్కువ టైంలో అంటే ఇంకా ఉన్నారు మన గురువులు కూడా, వాళ్ళు మాట్లాడాలి. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ అవర్ సీనియర్ స్టాఫ్ మెంబర్ మిస్టర్ గంగాధర్ రెడ్డి గారు, లైబ్రరీ సైన్స్, ప్లీజ్ గివ్ అవే ద మెసేజ్ ఫర్ దిస్ గ్యాదరింగ్ సార్. Most respected Rayalaseema College of Physical Education, stalwarts of physical education, lecturers, and 37 years successful came back physical education teachers and other business people of our college and present day studying students. Once again, good afternoon to all. And Rayalaseema College, being a staff member, even though I am so young to you, being a librarian, I am the custodian of the books. I am maintaining your college magazine since joining this college. But today I felt very happy. Up to now, up to yesterday, I saw only black and white photos. No life to that. But after coming over here, by seeing your faces, I felt very happy. Happy, not only that, your words, feedback towards the college, discipline, your success, not only your success in career, not only success in career and as a father. So this all depends upon the discipline that what you learn from this college. So once again, and apart from this, our college or we are the teachers for you. But for the next generation, in your batch, I have intimation with the two people. One is for my children, Mahadev Reddy sir is the PET sir, and under his guidance, our children, they are very good disciplined without any complaint. My children, they brought up and they are excellence in education. Thank you very much, sir. And apart from that, I much useful to say very much great appreciation to Ramakrishna sir. My son, he innovated one small giraffe chess, no draw, only win or lose. My son, he consulted Ramakrishna sir. At that time, Ramakrishna sir is working as a RIP at Kadapa. After listening completely that new giraffe chess game, he gave permission to the giraffe chess to introduce that game in all Kadapa district schools. After that only, sir, I am telling you truly, in entire Pradhutur, all school children, they know how to play giraffe chess. That behind the success of giraffe chess lies your batch, Ramakrishna sir. Thank you very much, sir. And one more thing is, I am very much happy today. That is, so far I came to know Sankareddy sir and Sankareddy Guru guide, PhD guide, PK Subramaniam sir. I know many things, but I didn't meet personally. Today I am very happy that I saw that PK Subramaniam sir, one of the very good hard worker and great lecturer in those days.
And I once again thank you and best wishes to all the alumni of 86-87 batch students. Thank you one and all for giving this permission. థ్యాంక్ యూ గంగాధర్ రెడ్డి గారు. నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి గారు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు. వేదికను అలంకరించిన నా గురువులు గారికి, అక్కడికే వేదిక ముందు ఉన్న నా గురువు లాంటి 87 బ్యాచ్ వాళ్లకు, తర్వాత నా స్టూడెంట్స్ విద్యార్థులకు అందరికీ క్రీడాభివందనాలు. ఇదే కాలేజీలో 2 years నేను ఇక్కడే చేశానండి. బీపీడీ యూజీడీ ఇక్కడే చేసేసాను. దాని తర్వాత 2003లో ఇక్కడే నేను జాబ్ జాయిన్ అయినాను ఇక్కడ. తర్వాత మిమ్మల్ని నేను ఎప్పుడు చూసింటాను. ఎందుకు చూసిండే అంటున్నానంటే, నేను 9th class చదివేటప్పుడు 86 బ్యాచ్ నా ప్రొద్దుటూరే, మీరు అప్పుడు షార్ట్స్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఎవరు బావిలందరూ ఇలా పోతున్నారని పిల్లవాళ్ళం అప్పుడు చూస్తూ ఉన్నారు. అందువల్ల మీరు చూసింటాం అనుకున్నాం. మేము కూడా ఈ కోర్స్ చేసి ఎలా ఉంటుంది అనుకుంటున్నాం. సపోజ్ ఇదే కాలేజీలో చేశాము. మీ గుర్తులన్నీ ఇక్కడ కొరపాటు రోడ్లో ఉన్నాయి. ఆ గుర్తులన్నీ తీసుకొచ్చి మేము ఇక్కడే భద్రంగా పరిచాము. అందువల్ల అక్కడి నుంచి మేము ఇక్కడికి తీసుకొచ్చాము. ఆ ఆనవాళ్ళతో మీరు ఇక్కడ గురి ఎంజాయ్ చేస్తూ ఇక్కడికి వచ్చిన దానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న 37 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం గురువులను అంటే మేము దగ్గర కలుసుకుంటూ ఉంటాం. చాలామంది కలుసుకోవడం ఇప్పుడు 37 సంవత్సరాల తర్వాత ఉంటుంది. మరొక్కసారి వారి నోటి ద్వారా, వారి మాటల ద్వారా మనం ఉత్తేజపరచాల్సిందిగా ఐ రిక్వెస్ట్ అవర్ ఫార్మర్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ గోపాల్ రెడ్డి గారు, ప్లీజ్ గివ్ అవే ద మెసేజ్ ఫర్ దిస్ గ్యాదరింగ్ సార్.